హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి కొత్తగా 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ డి ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మనకి డైరెక్ట్గా సెలక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 45,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి కొత్తగా మనకి ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మీరు ఆన్లైన్ అప్లై అయితే చేయండి. వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఇక రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ చదివినా, అంటే మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఐటీఐ పాస్ అయినా ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 25 years లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 45,000 వరకు కూడా సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ ఎటువంటి అప్రెంటిస్షిప్ కానీ వేకెన్సీస్ అయితే కాదు. అన్నీ కూడా మనకి రైల్వేలో ఏదైతే పర్మనెంట్ జాబ్స్ ఉంటాయో అలాంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే మనము అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఎవరెంత పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం 250 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ట్రయల్ టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళేమో 500 రూపీస్ పే చేయాలి. మీరు ట్రయల్ టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అనేది చేస్తారనమాట. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. అయితే ఏ విధంగా మరి సెలక్షన్ చేస్తారంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందుగా మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి December 8th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి December 8th అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ January 7th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఇచ్చారు ట్రయల్ టెస్ట్కి సంబంధించి. February మంత్లో మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ లాగా ట్రయల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ని వీళ్ళు ఫిల్ చేస్తున్నారంటే 38 వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఫిల్ అనేది చేస్తున్నారు. 7th CPC ప్రకారం మీకు సాలరీ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. అండ్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మీకు ఇనీషియల్ పోస్టింగ్ ఏమో నార్థర్న్ రైల్వేలో అయితే పోస్టింగ్ అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మరి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకొని, అలాగే మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కిల్ని యొక్క ఆధారంగా చేసుకొని ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి వివిధ రకాల గేమ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. హాకీ మెన్కి సంబంధించి 5 ఉన్నాయి, అలాగే వెయిట్ లిఫ్టింగ్ మెన్కి సంబంధించి 1 ఉంది, బ్యాడ్మింటన్ మెన్, అలాగే బ్యాడ్మింటన్ ఉమెన్, అథ్లెటిక్స్ ఉమెన్ అండ్ మెన్, ఖోఖో ఉంది, అలాగే టేబుల్ టెన్నిస్, చెస్, స్విమ్మింగ్ ఉమెన్,
లాన్ టెన్నిస్ మెన్, క్రికెట్ మెన్, కబడ్డీ మెన్, ఫుట్బాల్ మెన్, రెజ్లింగ్ మెన్, బాస్కెట్బాల్ మెన్, ఈ విధంగా మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అలాగే ఒక గేమ్కి సంబంధించి ఈవెంట్స్ అలాగే డివిజన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇక స్పోర్ట్స్కి సంబంధించి మీకు స్కిల్ అనేది చూస్తారనమాట. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే మనకి ఏ విధంగా ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది, దేనికి ఎంత వెయిటేజ్ ఇస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో చూడండి ఇక్కడ మనకి మీకున్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి అలాగే గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ యొక్క అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా మీకు ట్రయల్ టెస్ట్లో చెక్ చేస్తారనమాట. 40 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిట్ క్యాండిడేట్ అంటే మీరు ప్రాపర్గా ఉన్నారా లేదా గేమ్స్కి సంబంధించి అదంతా కూడా ఉంటే 25 మార్క్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ నాన్ ఫిట్ క్యాండిడేట్ అయితే మాత్రం మీకు 25 మార్క్స్ బిలో అనేది కేటాయిస్తారనమాట. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించి అసెస్మెంట్ అనేది పరిగణలోకి తీసుకుని 50 మార్క్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ లేదా పర్సనాలిటీకి సంబంధించి 10 మార్క్స్. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. మీకు మినిమం 60 మార్కులు అయితే రావాలి. అంటే మనకి టోటల్గా ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. టోటల్గా మీకు మినిమం 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అవుతారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు, గమనించండి. మళ్ళీ ఎగ్జామ్ అనుకున్నారు, ఇది జస్ట్ మీకు ఉన్నటువంటి స్కిల్స్కి సంబంధించి ట్రయల్ టెస్ట్ లాగా మీకు ఆ స్కిల్ అనేది చెక్ చేస్తారనమాట. ఇక జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను, క్లియర్గా చూడండి. సో మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేకి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 18th నవంబర్న ఇక్కడ ఏదైతే డేట్ ఉందో ఇక్కడ మీరు డేట్ అనేది చూడండి. ఇక్కడ మీరు డేట్ చూసిన తర్వాత పక్కన మీకు ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నార్థన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండర్ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది. మనకి ఇంకా రిజిస్ట్రేషన్ బటన్ అనేది యాక్టివేట్ కాలేదు. మీకు రిజిస్ట్రేషన్ బటన్ అనేది ఇంకో కొద్దిసేపట్లో అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ బటన్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇదే వెబ్సైట్లో. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీసే కాకుండా మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. మీరు కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్తో మీరు పర్మనెంట్ జాబ్ అయితే కొట్టవచ్చు అనమాట. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.